తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు సంబంధించిన ఏదైతే పింఛన్ల గురించి మనకైతే ఈ జిల్లాల మేరకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ప్రాముఖ్యంగా ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఈరోజు మొత్తం అనేది పంపిణీ చేస్తున్నాం అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి మరియు అంతేకాకుండా అవి ఎన్ని జిల్లాలు అనగా 1 నుండి 18 జిల్లాల మేరకు మనకైతే ఈ డబ్బులు అనేవి మనకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ 17 జిల్లాల మేరకు మనకైతే పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఆ ఏ జిల్లాలు లిస్ట్ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానే అయితే చూస్తున్నారో సో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అంతేకాకుండా ఖచ్చితంగా లైక్ చేసి ఎవరెవరైతే మీ తోటివారు మీ బంధువులు ఎవరెవరైతే తెలియని వారు ఉన్నారో వారికైతే షేర్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎన్ని జిల్లాల వరకు మరియు ఈ అప్డేట్ అనేది రానున్న అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ముందుగా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన మరియు అర్హత కలిగిన పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఎంత చొప్పున అనేది రావాలో అంత చొప్పున వారికైతే పంపిణీ చేస్తున్నామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారైతే చింతించకండి. సో మీకైతే ఎంత చొప్పున మీకైతే మీ డబ్బులు అనేవి జమ కావాలో అంత చొప్పున మీకైతే పంపిణీ చేస్తాం. సో ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతే వృద్ధులు, వికలాంగులు, ఎయిడ్స్ ఇంకా ఇతర కేటగిరీల వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఎంత చొప్పున మీకైతే డబ్బులు అనేవి రావాలో అంత చొప్పున డబ్బులు అనేవి మేమైతే మీకు ఖచ్చితంగా పంపిణీ చేస్తాం అని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులకు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే త్వరలోనే మనకైతే ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు. సో కొన్ని రోజులు అయితే ఈ తేదీ ఉంటే ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు అప్లై చేసుకుంటే సో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఎవరైతే రానున్న ఈ పెన్షన్ డబ్బులలో అప్డేట్స్ గురించి ఇంకా ఏదైతే ఈ పెన్షన్ డబ్బులు తీసుకునే వారిలో ఇంకా ఎవరెవరైతే అనర్హులై ఉండి వారికి ఈ పెన్షన్ డబ్బులు వస్తున్నచో సో వారిని అయితే లెక్కించి వారికైతే ఈ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకైతే ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు చూసుకుంటే ములుగు, నల్గొండ, మేడ్చల్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి మరియు నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణపేట్, మెదక్, మేడ్చల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ మరియు వరంగల్ ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ డబ్బులు అనేవి ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు మనకైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ డబ్బులు అనేవి మీరైతే అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.